దాని తర్వాత ఇండో సౌరాష్ట్ర. ఇండో సౌరాష్ట్ర అని 8 చెప్పాం. అది ప్రజెంట్ మనకు ఉన్నాయా లేవనేది గురించి కావాలి తెలుసుకుందాం. ఈ 8 సంస్థలను తర్వాత కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ బేస్ చేసుకొని దీన్ని మెర్జర్ చేస్తూ రావడం జరిగింది. ఏ కమిటీ? గ్రూప్ ఆఫ్ ఎస్పీ వంటి 8 సంస్థలను విలీనం చేయడం జరిగింది. విలీనం చేశారు అంటే మెర్జర్ చేయడం జరిగింది సార్. మెర్జర్ చేయడం జరిగింది. ఎప్పుడు మెర్జర్ చేశారనేది మనకు ప్రధానంగా కావాలి సార్. గ్రూప్ ఆఫ్ ఎస్బీలో మిగిలి ఉన్నటువంటి సంస్థలను భారత ప్రభుత్వం ఎప్పుడు విలీనం చేసిందని మనకు కావాలి సార్. ఇందులో తీసుకుంటే దీని ఆర్డర్ ప్రకారం సార్ విలీనం చేయబడిన సందర్భాలు మెర్జర్స్ విలీనం చేయబడిన సందర్భాలు లేదంటే మెర్జర్స్ టైం పీరియడ్ ఎప్పుడెప్పుడు మెర్జర్ చేశారనేది మనకు ప్రధానంగా కావాలి సార్. ఎప్పుడెప్పుడు మెర్జర్ చేయడం జరిగినది కావాలి సార్. ఇందులో చూసుకుని ఆర్డర్ ప్రకారం సార్ 1 by 1 తీసుకుందాం. గ్రూప్ ఆఫ్ ఎస్బీలో 8 సంస్థల్లో మొదటిసారిగా విలీనం చేయబడిన సంస్థ ఏదనేది మనకు కావాలి. ఇప్పటివరకు అడగలేదు. ఈ టైప్ క్వశ్చన్ ఈసారి అడగడానికి అవకాశం సార్. గ్రూప్ ఆఫ్ ఎస్బీలో ఫస్ట్ టైం మెర్జర్ చేయబడిన గ్రూప్ ఏది క్రింది వారిలో ఎంపిక చేయము. అదేవిధంగా చివరిసారిగా విలీనం చేయబడిన గ్రూప్స్ ఏవి క్రింది వారిలో గుర్తించుము. ప్రస్తుతం గ్రూప్ ఆఫ్ ఎస్బీలో ఎప్పటి నుంచి మనకు మొత్తం సంస్థల విలీనం చేయడం జరిగింది అనేది మనకు కావాలి సార్. అందులో ఫస్ట్ టైం మెర్జర్ చేయబడిన గ్రూప్ ఏదంటే మొత్తం 8 సంస్థలు తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అనే సంస్థను మొదటిసారిగా విలీనం చేయడం జరిగింది సార్. మొదటిసారిగా మెర్జర్ చేశారు. ఏ సంవత్సరంలో మెర్జర్ చేయడం జరిగిందంటే 1963లో సార్. 1963లో ఎందులో విలీనం చేశారంటే దీన్ని తీసుకున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్లో సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్లో విలీనం చేశారు. జైపూర్లో విలీనం చేయడం జరిగింది. గ్రూప్ ఆఫ్ ఎస్బీలో